వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో ఆ తల్లిని భానుమండల మధ్యస్థ అని ఆ విధంగా స్తుతి చేశారు. అయితే 21వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ తల్లిని అగ్నిమండల స్వరూపిణి, సూర్యమండల స్వరూపిణి, చంద్రమండల స్వరూపిణిగా మనకి అద్భుతమైన శ్లోకం ద్వారా అందజేస్తూ ఉన్నారు. తటిల్లేకా తన్వీం తపనశశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాద లహరీం. మనము అమ్మవారి గురించి చెప్పుకుంటూ ముందర చెప్పుకున్నాము. ఏమిటి అంటే, అమ్మవారు చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించినప్పుడు అమ్మవారి కాలి గోళ్ళ కాంతి సూర్య తేజస్సుతో ఏర్పడింది అనుకున్నాం. అయితే అమ్మవారి కాళ్ళ గోళ్ళే కాకుండా అమ్మవారి కాంతిని అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 136 కాంతిని గ్రహించారట. అమ్మ అవయవ కాంతిని గ్రహించి 3 కలిపితే 365. అమ్మవారి శరీర కాంతి నుంచి కొంచెం లేశం గ్రహించి పగలు సూర్యకాంతితో, సాయం సమయంలో అగ్నికాంతితో, రాత్రిపూట చంద్రకాంతితో భూమండలం అంతా మెరుస్తుందిట. అయితే ఈ శ్లోకంలో అమ్మ మృదితమల మాయేన మనస, మృదితమల అంటే ఎటువంటి వికారాలు చపల చిత్తము లేకుండా అన్నిటికీ సర్వానికి ఆధారము నువ్వే అని తలస్తూ ఏ ఉపాసకుడైతే ఈ స్వచ్ఛతని, నిర్మలత్వాన్ని, విమలత్వాన్ని ధరించి నిన్ను ఉపాసిస్తాడు తల్లి. ఎట్లా ఉపాసిస్తాడంటేట తటిల్లేక తన్వీం. తటిల్లేక అంటే మెరుపుట. సహజంగా దట్టమైన చీకటి ఉన్నప్పుడు మనం వెళుతూ ఉంటే దారి తెలియకుండా చటక్కున గనక మెరుపు మెరిచి మనకి దారి చూపిస్తుంది. ఆ విధంగా అమ్మ మెరుపు తీగలాగా సూక్ష్మంగా ఉన్నదిట అమ్మ శరీరం. తటిల్లేక తన్వీం ఎట్లా ఉంది? తపన శశి వైశ్వానరమయం. ఆ అమ్మ కాంతి నుంచే తపన సూర్యుడు, శశి చంద్రుడు, వైశ్వానరుడు అగ్నిదేవుడు కూడా కాంతిని పొందాడు తల్లి. తటిల్లేక తన్వీం తపన శశి వైశ్వానరమయం నిషణ్ణం షణ్ణాం అప్యుపరి కమలానాం తవకలాం. మనం ముందర శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాము. అమ్మవారిని వసిన్యాది వాగ్దేవతలు బిసెతంతు తనీయసి అని స్తుతి చేశారు. అంటే తామర తూడులోని దారము ఎంత సన్నగా ఉంటుందో ఆ తల్లి అలా సూక్ష్మతరం సులక్షితతనం శాంతాక్షరై లక్షితం అంట సూక్ష్మంగా ఉంటుందిట. ఎక్కడ ఉంటుంది? మెరుపు తీగలాగా కనిపిస్తుంది, సూక్ష్మంగా మన దేహంలో కూడా ఉంటుందిట. మన దేహంలో 6 చక్రాలు ఉన్నాయి, షట్చక్రాలు. మూలాధారము, మణిపూరము, స్వాధిష్ఠానము, తరువాత దహరాకాశము, విశుద్ధ చక్రము. దహరాకాశం అంటే అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము అని చెప్పుకున్నాం. వీటన్నిటినీ కూడా మన వాళ్ళు యోగులు పద్మం అంటారు. ఒక్కొక్క పద్మం 6 పద్మాలు ఉన్నాయి. ఆ 6 పద్మాలు ముడుచుకొని ఉంటాయి. ఎప్పుడైతే మనము మనలోనే బిసతంతు తనీయసి తటిల్లేక మెరుపు తీగలాగా తల్లి ఉంది అని ధ్యానిస్తూ ఒక్కొక్క పద్మంలో ఒక్కొక్క చక్రంలో ధ్యానిస్తూ ఉంటామో అప్పుడేమవుతుందిట? ఆ షట్చక్రాల్ని దాటిన తర్వాత ఉపాసకుడు మహాపద్మాటవ్యాం ఒక మహాపద్మం ఉందిట. ఎక్కడుంది అది మహాపద్మము అంటే మానవ దేహంలోని సహస్రారంని మహాపద్మము అంటారు. దాన్ని దహరాకాశం అంటే హృదయమే కాదుట, సహస్రారాన్ని కూడా చిదాకాశము, దహరాకాశము అంటారట. అక్కడ ఆ తల్లిని మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనస
ఎవరు ధ్యానిస్తారు అక్కడ సహస్రారంలో ఆ తల్లిని? మృదితమల మాయేన మనస, ఎటువంటి వికారాలు లేని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకున్న వాళ్ళు, లోకం శాశ్వతం కాదు, లోకేశ్వరి శాశ్వతము అని నమ్మిన వాళ్ళు ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటారట. అమ్మ, మెరుపు తీగలాగా ఉంది నీ శరీరం, చిరుక్కున సూక్ష్మతరం, ఈ వెలుగు వల్లనే సూర్యుడు, చంద్రుడు, అగ్ని శక్తిని పొందారు అని ఎవరైతే అదే శక్తి మా 6 చక్రాలలో, పద్మాలలో, 6 పద్మాలలో ఉంది తల్లి నీ శక్తి. ఎప్పుడైతే తెలిసి నిన్ను ధ్యానిస్తూ ఉన్నామో మొగ్గలాగా ఉన్న పద్మాలు నీ ప్రసారం వల్ల, జ్ఞానం వల్ల విచ్చుకుంటాయి తల్లి అని ధ్యానిస్తూ, ఎక్కడ ధ్యానిస్తారట? అన్ని చక్రాల్లో ధ్యానిస్తూ పైకి వెళ్ళి మహాపద్మాటవి అంటే సహస్రారంలో ధ్యానిస్తారట. ధ్యానిస్తే మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనస, సామాన్యమైన వాళ్ళకి అందదట ఇది. మహాంతః పశ్యంతో దదతి, ఏదో కొద్దిమంది పూర్వపుణ్యం ఉన్నవాళ్ళు అమ్మా నిన్ను సహస్రారంలో మహాపద్మంలో ధ్యానిస్తూ ఉన్నారు తల్లి. వాళ్ళకి ఇంకా పరమాహ్లాదరహరి, ఎలా ఆ తల్లి కనిపిస్తూ ఉంది అంటేట పరమ ఆహ్లాదంగా, ఆనందంగా గోచరిస్తూ ఉంటుంది. గోచరిస్తూ వాడి శరీరాన్ని అమృతత్వముతో ఆ తల్లి నింపుతుంది అని అర్థమట. అయితే అమ్మ తలుచుకుంటే మృదితమల మాయేన మనస అంటే ఏంటి? వికారాలు లేని వాళ్ళు అని అర్థం. అయితే ఆ వికారాలు పోగొట్టుకోవడం కూడా మన చేతుల్లో ఉండదట. తల్లి తే సమ్మత జనపదేషు ధనాన్ని తేషాం నాచి బంధువర్గ ధన్యాస్త ఏవ నిపృతాత్మజ మృత్యధార, అంటే మా వల్ల ఎక్కడవుతుందమ్మా ఈ ఇంద్రియ నిగ్రహము ఏర్పరచుకోవడము, వికారాలు పోగొట్టుకోవడము? తల్లి విమల, తల్లి నిర్మల, నిరాకార, నిస్తుల అని తల్లిని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళల్లో ఉన్న వికారాలని ఆ తల్లి తొలగించి ఒక్క నిమిషము ఆ మహా సహస్రారంలో తటిల్లేక మెరుపు తీగలాగా ఆ తల్లి గోచరించి ఆ సాధకుడి యొక్క సమస్త నాడీ మండలాన్ని తన అమృతమైన కాంతులతో నింపి అతనిని ఈ ఆనందాలు శాశ్వతం కాదు, పరమానంద లహరి, పరమాహ్లాద లహరి అయిన ఆ జగజ్జనని జన్మరాహిత్యం, మళ్ళీ జన్మేలేని మోక్షానందాన్ని ప్రసాదిస్తుంది అని మనకి ఈ శ్లోకం ద్వారా భగవత్పాదులు అందించారు. ఇది అత్యంత సున్నితమైన, అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. ఆ తల్లి మనోవాచామగోచర, మనోవాకాయ కర్మలకి అంత తొందరగా అందదు. కానీ మళ్ళీ దుర్లభ అయిన ఆ తల్లే భక్త సులభ. కాబట్టి ఆ తల్లిని 21 శ్లోకం ద్వారా ఎవరు ఇలా సహస్రారంలో ఉంది, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, ఆ తల్లి కృపా దృష్టి నా మీద ప్రసరింప చేయాలి అని ధ్యానిస్తారో ఆ తల్లి వాళ్ళకి పరమానందంలో ముంచుతుంటారు. ఎంత ఆనందము అంటే ఇంకా మనము ఆనందంలో ములకలేస్తాము తప్పితే ఇంకా ఈ ప్రపంచంలోకి వద్దు అనిపిస్తుందిట. ఇదే తీసుకొని మూక పంచశతిలో మూక కవి జంతోస్తవ పదపూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధోయది భవతి పున సింధోసు బ్రహ్మమీతి శిల. అమ్మా నీ ధ్యానాన్ని, నీ పూజని ఎవరైతే సంతోషంగా ప్రేమగా చేస్తారో వాళ్ళు ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోరమ్మా, మునిగిపోరు. అంటే ఏంటి? పెద్ద బండరాయి తీసుకొని నీటిలో వేస్తే తేలదు, మునిగిపోతుంది అన్నది ఎంత నిజమో అమ్మని ఆశ్రయించిన వాళ్ళకి ఈ మిగతా లౌకిక విషయాల నుంచి వేరుపరచి అమ్మ ఆహ్లాదము, అమ్మ తత్వము, అమ్మ దయ, అమ్మ అమృతత్వముతో కూడిన సాగరములో ఆ తల్లి మనల్ని మునకలేసి మళ్ళీ జన్మే లేని స్థితికి చేకూరుస్తుంది అని 21వ శ్లోకం ద్వారా మనకి ఆదిశంకర భగవత్పాదులు ధ్యాన ప్రక్రియని అందచేశారు. ఋషులు దర్శిస్తారు, వాళ్ళు అందించినది మనము ధ్యానం చేసి అమ్మ దయని పొందాలి అని అర్థం.
దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళ కోరికలు తీర్చే చింతామణివి. పైగా చింత అంటే కోరిక, చింతామణి అంటే కోరికలే లేని స్థితి కలిగించి మోక్షాన్నిచ్చే తల్లి ఆ చింతామణిట. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితవి అని ఈ శ్లోకానికి అర్థం.